హలో గైస్ అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఓకే. ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? సో, మీకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి క్లెయిమ్ చేసుకొని చూడండి. సో, ఏ రోజు ఆ రోజు ఎనర్జీస్ ఇవి. కాబట్టి మీకు మేబీ చాలా మందికి హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి రీడింగ్‌ని మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? Gratitude universe, gratitude. ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? చాలా మంది మీరు మీ పర్సన్‌ని మిస్ అవుతున్నారు. మీ ముందు ఆపర్చునిటీస్ అనేది వస్తాయండి. ఈ రోజు కూడా కావచ్చు. మీ మీద అదర్ పర్సన్ ఎవరో చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. కానీ మీరు ఆ పర్సన్‌ని పట్టించుకోవడం లేదు. మీ లైఫ్‌లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో, ఆ పర్సన్‌నే మీరు చాలా మంది మిస్ అవుతా ఉన్నారనమాట. తనే గురించి ఆలోచించి బాధపడతా ఉన్నారు. మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ఉండొచ్చు. సో, తనని చాలా మంది మిస్ అవుతా ఉన్నారు. తన గురించి ఆలోచిస్తా ఉన్నారనమాట. ఓకే. ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వారు మీరు మీ పర్సన్‌ని మిస్ అవుతున్నారంటే, మీరు ఎప్పుడైతే మిస్ అవుతారో మేబీ ఓ 6 అవర్స్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది. మళ్ళీ చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీ పాస్ట్ పర్సన్‌తో మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వబోతుంది. హ్మ్. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు ఈరోజు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ప్రాస్పెరిటీస్, అబండెన్స్ అనేది ఉండబోతుంది. చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా తెలివిగా పనులు చేస్తా ఉంటారనమాట ఈరోజు. మేబీ తొందరపాటు నిర్ణయం లేకుండా ఆలోచించి అడుగనేది ముందుకేస్తా ఉంటారనమాట. దాంట్లో మీకు సక్సెస్ అనేది ఉంటుంది. మీరెక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ గూడా చేయొచ్చు. సో, అన్ని విధాలుగా మీకు చాలా హ్యాపీగా ఉండబోతుందండి. మీ లైఫ్ అనేది ఫ్రూట్‌ఫుల్‌గా ఉండబోతుంది అని చెప్పొచ్చు. సో, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ ఏదో విషయంగా కొంతమంది స్టక్ అయిపోతున్నారు. వీరు ఏ రాశి కింద వస్తారంటే, మిథునం, తుల, కుంభరాశి కింద వస్తారనమాట. మేబీ ఆహ్, కళ్ళు మూసుకుపోయి, కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా అలా ఉంటుందనమాట వీరికి. ముందుకెళ్ళాలా? ఇక్కడే ఉండాలా? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం గాదు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ మీరు మీ కళ్ళకు కట్టిన గంతలనేది వదలండి. ముందుకు కదలండి. ఓకే. మీరు ఎలాగంటే మీ ముందు ఆప్షన్స్ కానీ, మేబీ ఏదైనా జరిగి ఉంటుంది మీ లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్ ఉంది. సో, దాని విషయంలో ఈ పర్సన్ నిర్ణయం తీసుకోలేక సతమతమైపోతా ఉన్నారనమాట. డెత్ కార్డ్‌కి క్లారిఫై చేద్దాం. డెత్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్. మళ్ళీ మేజర్ అర్కానా కార్డ్స్ వచ్చిందండి. ఏదో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. మీరు చాలామంది చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతున్నారు. మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేయబోతున్నారు. మీ లైఫ్‌ని మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారండి. ఇక్కడ డెత్ వచ్చింది. మీలో మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరగబోతుంది. ఈరోజు మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్ మీరు నమ్ముకున్న దేవుడి ఆశీర్వాదం గూడా మీ మీద ఉండబోతుందనమాట. మేబీ మీ మనసులో మీ దైవం ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి తలుచుకొని దండం పెట్టుకొని కూడా మీరు బయటకెళ్తే అంత మంచి జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. కొంచెం కోపం ఉంటుందండి. మేబీ చిరాగ్గా ఉండడం కూడా ఉండొచ్చు కొంతమందికి. ఇక్కడ మిథునం, తుల, కుంభరాశి వారికి అది చూపిస్తుందనమాట. కొంచెం చిరాగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఆ చిరాకు లేకుండా కామ్‌గా, పీస్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ ఇక్కడ రిలేషన్‌షిప్ వైస్‌గా
ఏదో భయం అనేది మిమ్మల్ని వెంటాడుతుందండి. మేబీ మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఓకేనా? కామ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మేబీ ఏదైనా ఎక్కువగా ఆలోచనలు వస్తున్నాయంటే హ్యాపీగా పడుకోండి. ఖాళీ ఉంటే లేదా వేరే అదర్ వర్క్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఇక్కడ కెరియర్ విషయంలో కొంతమంది బాధపడే ఛాన్స్ ఉంటుంది. నా కెరియర్ ఎటు వెళ్తుందో ఏమో! నా లైఫ్‌లో ఏం జరుగుతుందో ఏమో! అనే విధంగా కొంచెం బాధ అనేది అనిపిస్తుందనమాట. ఒంటరితనం అనేది వెంటాడడం జరుగుతుంది కొంతమందికిది. ఓకే. కానీ మీరు స్ట్రాంగ్‌గా ఉంటారు. మళ్ళీ మిమ్మల్ని మీరు మేబీ మేబీ ఈ రీడింగ్ చూసిన తర్వాత మిమ్మల్ని మీరు రియలైజ్ అవుతారనమాట. ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ లాక్ చేస్తారు. లైఫ్‌లో మనీ అనేది ఇంపార్టెంట్. కెరియర్ అనేది ఇంపార్టెంట్. సో, ఆ విధంగా మీరు ఆలోచించే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఇక్కడ మిథునం తుల కుంభరాశి వారికి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. లేదా కొంతమందికి హెల్త్ బాగాలేదు. హెల్త్ విషయంలోనే చాలా మంది బాధపడే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, ఆట్లు పోట్లు అంటారు కదా! అలాంటిది తగులుతా ఉంటాయన్నమాట. మీరు వెళ్ళే దారిలో చిన్న చిన్న ఆట్లు పోట్లు తలగడం అది కామన్ అన్నమాట. ఓకే. అన్నిటిని మీరు ఎదిరిస్తా ముందుకెళ్ళిపోవాలన్నమాట. ఓకే. సో, వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో అలా ఉండకూడదు. ఓకేనా? అండ్ ఇక్కడ మీ గురించి ఎవరైనా గాసిప్స్ లాంటిది మాట్లాడుతున్నారేమో, నా గురించి ఇలా అనుకుంటున్నారేమో అనే ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. కాబట్టి అలాంటి వాటి మీద ఆలోచించకండి. ఓకే. ఎవరైనా మీ చుట్టూ ఉన్నవారు మీ గురించి చెడుగా అనుకుంటున్నారు, మీ గురించి గాసిప్స్ అనేది మాట్లాడుతున్నారు అనే భయమే మిమ్మల్ని వెంటాడుతుందండి. అక్కడ మీ గురించి ఎవరు ఏమి అనుకోవడం లేదు. మీరు ఊహించుకుంటున్నారు ఎక్కువగా. ఓకేనా? దాని వలన మీ హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంది. మీ హెల్త్ ఖరాబ్ అయితుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఉన్నారా? మీ వర్క్ మీరు చేసుకుంటున్నారా? కామ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఏదైతే జరగాలి అని ఉంటుందో అది డెఫినైట్‌లీ జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ యూనివర్స్ నుంచి మీకేం చెప్పాలి అనుకుంటున్నారు? మీ బాధకి యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు? చూద్దాం. 3 ఆఫ్ స్వోర్డ్స్ ఎందుకొచ్చింది? ఓహ్! బ్యూటిఫుల్ అండి. మీరు చాలా మంది హార్ట్ బ్రేకింగ్‌లో ఉన్నట్టున్నారు. చాలా బాధలో ఉన్నారు అని ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తున్నారనమాట. కానీ మీకు గుడ్ టైమ్ అనేది రాబోతుంది. మీ లైఫ్‌లో గుడ్ లక్ అనేది ఆన్ ద వే. ఓకే. అతి తొందరలోనే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. సో, మీరు టెంపుల్‌కి వెళ్ళడం గాని, మీరు మొక్కుబడి అంటారు కదండీ! ఆ మొక్కుబడి లాంటిది ఏదైనా ఉందంటే అది తీర్చుకోవడానికి చూడండి మీరు. ఓకేనా? ఇక్కడ టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఓకే. లేదా మీరు మీ లైఫ్‌లో ఏదైనా కర్మ కూడా నడుస్తా ఉండొచ్చు. సో, అదంతా ఎండ్ అయిపోయి మీ లైఫ్‌లో మళ్ళీ కొత్త న్యూ బిగినింగ్ లాంటిది జరగబోతుందనమాట. సో, కొంచెం ఓపిక అనేది తెచ్చుకోండి. అంతా మంచే జరుగుతుంది. వెయిట్ చేయండి. ప్రెజెంట్ మాత్రం మీరు చాలా హార్ట్ బ్రేకింగ్‌లో ఉన్నారు. చాలా బాధలో ఉన్నారు. నమ్మిన వారందరూ మోసం చేయడం, అలాంటి సిట్యుయేషన్‌లో ఇరుక్కొని బాధపడతా ఉన్నారనమాట. మీ లైఫ్ గ్రోత్ లేదు. ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకునేవారు లేరు అనే బాధలో చాలామంది మీరు ఉండొచ్చు. ఓకే. ఓకే అండి. మీకు ఈ రీడింగ్ అయితే మీకు చాలా మందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో, డైలీ నేను ముందు రోజే పోస్ట్ చేసేస్తాననమాట. సో, కాబట్టి మీరు నైట్ టైమ్‌లో వీలైతే నైట్ టైమ్‌లో చూడండి. మార్నింగ్ వీలైతే మార్నింగ్ చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.